అమరావతి ఆర్ట్స్ గుంటూరు వారి సవినయ నమస్సుమాంజలు. పెద్దలందరి ఆశీస్సులు కోరుతూ నాటిక డస్ట్ బిన్స్. మూల కథ శ్రీమతి మద్దాళి ఉషా గాయత్రి. నాటకీకరణ డాక్టర్ శ్రీజ సాదినేని. దర్శకత్వం శ్రీ ఏపూరి హరిబాబు. సంబంధం కుదేలా ఆశీర్వదించు స్వామి. ఫస్ట్ క్లాస్. హలో ఎవరండి? నమస్తే అండి. నా పేరు రామారావు. మీతో 2 నిమిషాలు మాట్లాడచ్చా? ఎవరు బాబు నువ్వు? రియల్ ఎస్టేట్ స్థలాల గురించా? అదే కాదండి. హెల్త్ ఇన్సూరెన్స్ గురించా? ఇప్పుడు నీ సోదినే ఓపిక నాకు లేదులే గానీ ఫోన్ పెట్టే. అది కాదండి, అది కాదండి. నేను కాల్ చేసింది పెళ్లి సంబంధం గురించి. మీకా? నాకు కాదండి, మా అబ్బాయి శంకర్ గురించి. చెప్పండి. మ్యాట్రిమోనీలో మీ అమ్మాయి ప్రొఫైల్ చూశాను. అదే ఆ మ్యాచ్ కోసం మాట్లాడదామని మీతో కాల్ చేశాను. హలో హలో హలో, వినిపిస్తుందా అండి? వినపడుతుందండి. నేను డ్రైవింగ్ లో ఉన్నాను, ఒక అరగంట తర్వాత కాల్ చేస్తానండి. అది కాదండి, నేను చెప్పేది కాస్త వినిపించుకోండి. హలో హలో హలో. పెట్టేశాడు. అడవిలో మర్రి చెట్టుకైనా పుట్టచ్చేమో కానీ మగ పిల్లవాడి తండ్రిగా మాత్రం పుట్టకూడదు. అరగంట తర్వాత ఫోన్ చెయ్యాలి. నెక్స్ట్ క్లయింట్. హలో 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 హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరండి? నా పేరు రామారావు అండి. మా అబ్బాయి పేరు శంకరం. మ్యాట్రిమోనీలో మీ అమ్మాయి ప్రొఫైల్ చూశాను. అదే అదే పెళ్లి 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 సంబంధం గురించి మీతో మాట్లాడదామని కాల్ చేశాను. అలాగా? సరే చెప్పండి. అవును, మా అమ్మాయి ప్రొఫైల్ చూసామన్నారు కదా. అవును. మా అమ్మాయి బీటెక్ చేసింది, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. మరి మీ అబ్బాయి క్వాలిఫికేషన్ ఏంటి? ఎంటెక్ ఏమైనా చేశాడా? మా అబ్బాయి కూడా బీటెక్ చేశాడండి. మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. మా ప్యాకేజ్ విషయం వస్తే అబ్బే అలా అయితే కుదరదండి. ఎంటెక్ కానీ ఎంబీఏ కానీ ఉంటేనే మ్యాచ్ చూడమని మా అమ్మాయి ఖండఖండిగా చెప్పేసింది అంతే. అదేమిటండి, మీ అమ్మాయి చేసింది కూడా బీటెక్కే కదా? అవునండి. ఒక రిక్షా తొక్కేవాడు తన కూతుర్ని ఆటో నడిపేవాడికైనా ఇవ్వాలనుకుంటాడు. ఆటో నడిపేవాడు తన కూతుర్ని కారు నడిపేవాడికి ఇవ్వాలనుకుంటాడు. అంతేగాని తనకంటే తక్కువ స్థాయికి కనీసం తన స్థాయి వాడికి కూడా ఇవ్వాలనుకోడు కదండి. అలాంటిది చదువుకున్న నా కూతురు తనకంటే ఎక్కువ చదువుకున్న వాడిని మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకోవటం, అందులో తప్పే ఉందండి. అది కాదండి, అది కాదండి. నేను చెప్పేది ఏంటంటే, మీరు చెప్పే హలో హలో బొత్తిగా మంచి మర్యాద లేకుండా రానేసేదేమిటి? అసలు అసలు అరే ఎంత బీటెక్ చేస్తే మాత్రం అంత టెక్క అని. అసలు మా అబ్బాయి కూడా శంకర్, సాఫ్ట్వేర్ శంకర్. డాడీ, మీరు చాలా హాట్గా ఉన్నట్టున్నారు. అవును, మీకోసం వేడివేడిగా పకోడీ. తప్పదంటావా? డాడీ, ఈ రోజు కోట పూర్తయిందా? డాడీ, నువ్వు నవ్వులు చూస్తుంటే కంకరాలు సైతం కరిగిపోయేటట్టున్నాయి డాడీ. అరే వాళ్ళు చేసిన పనికి నాకు ఒళ్ళంతా మండిపోతుందిరా. సరే ఎత్తుకో, వాటర్ తాగు. అరే నీకు అర్థం కావటం లేదురా. మగ పిల్లవాడి తండ్రి అయినా కూడా విలువ ఇవ్వటం లేదురా వాళ్ళు. అరే
అసలు కనీసం మనిషిగా కూడా విలువటం లేదురా ఆడపిల్ల తండ్రులు. ఛీ, 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 ఛీ. అవునండి డాడీ. ఏమైంది ఏమైంది డాడీ? ఏమైందా ఏమైంది? రోజుకి నీ సంబంధం కోసం రోజుకి 60 మంది ఆడపిల్ల తండ్రులు ఫోన్లు చేసి 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 గొంతు అరిగిపోయింది. అరే వాళ్ళతో ఒక్కొక్క విషయం గురించి మాట్లాడుతుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సమాధానం చెప్పి వస్తున్నాను. ఏం చేస్తాం, తప్పదు. ఓన్లే డాడీ, సంబంధం కుదిరినప్పుడే కుదురుతుంది. అర్థమైందా? వదిలేయండి. ఏంట్రా ఏంట్రా వదిలేసేది? వయసు వచ్చిన పిల్లాడి పెళ్లి చేయకపోతే ఎట్లా? ఆడపిల్ల తండ్రులు కాళ్ళకి చెప్పులు అరిగేలా తిరిగితే కానీ సంబంధాలు కుదిరేవి కావు. మరి ఇప్పుడు ఇదిగో చెల్లకు చిల్లులు పడుతున్నా సంబంధాలు మాత్రం కుదిరి సావటం లేదు. డోంట్ వరీ డాడ్, దేనికైనా టైం 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 రావాలంతే. దేనికైనా టైం 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 కుదరటం కాదురా. అసలు కనీసం కనీసం ఆడపిల్ల తండ్రులు అపాయింట్మెంట్ కూడా ఇచ్చి సావటం లేదురా. డాడీ, మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. పదే పదే దాన్ని గుర్తు చేసుకొని ఆరోగ్యం పాడు చేసుకోకండి. అవును, మీరు బీపీ టాబ్లెట్లు వేసుకున్నారా? మర్చిపోయానురా. తీసుకొస్తారండి. కూర్చోండి. సరే సరే. చెప్పండి. చాలా థ్యాంక్స్. మీ అమ్మ మీ తాతయ్యకి ఒంట్లో బాగాలేదని ఊరెళ్ళింది. తనే ఉంటే టిఫిన్ల తర్వాత ఈ టాబ్లెట్ సంగతి అన్ని తనే చూసుకునేది. నేనా మర్చిపోయి చూస్తున్నాను. బాధపడకండి డాడీ, అమ్మ వచ్చే వరకు నీకు నేనే అమ్మని. ఏమంటావు? అవును రోయ్, అమ్మంటే గుర్తుకొచ్చిందిరా. ఇంట్లో ఒక ఆడపిల్ల తిరుగుతుంటే ఎంత కళగా ఉంటుంది. అదేరా మీ పిన్ని కూతురు పీకి పీకి అరే ఇక్కడే వచ్చి ఉండవే తల్లి అంటే ఆఫీస్కి దగ్గర అటు హాస్టల్లో ఉంటుంది. ఏదైనా సెలవు రోజులు ఇక్కడికి వచ్చి అది తిరుగుతూ ఉంటే ఎంత సన్నగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది అనుకుంటున్నావు. పింకీ అంటే గుర్తుకొచ్చింది డాడీ. ఈ రోజు ఏ డే? సండే అంటే హాలిడే అన్నమాట. అవునరా. ఈ రోజు సాయంత్రం పింకీ మన ఇంటికి వస్తుంది. ఆ? నేనున్నానన్న సంగతి కూడా మీరు మర్చిపోయి కబుర్లతో కాలక్షేపం చేసుకోండి. ఏది ఏమైనా ఆడపిల్ల సంగతి తెలియని మూర్ఖులు చాలా మంది ఉన్నారా ఈ కాలంలో. ఇప్పుడంటే నీకు సంబంధాలకు ఒక ఇబ్బంది పడుతున్నాం కానీ నీకు తెలియని నిజం ఒకటి చెప్తాను. ఏంటండి? ఏం లేదు, అప్పట్లో నువ్వు పుట్టే టైంలో చాలా మంది గర్భిణీ స్త్రీలు తమ కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలుసుకొని కడుపులోనే బిడ్డని కడుపులోనే చంపేశారు. అపార్షన్ చేసి చంపేశారు. అందుకని ఇప్పుడున్న మగపిల్లలకి ఆడపిల్లలు కరువు అయి తెచ్చారు. అదేరా ఎదురు కట్టం ఇచ్చినా సంబంధాలు కుదిరి సావట్లేదు. ఎంత కన్యాసం ఇచ్చినా అర్థం కావట్లేదు. డాడీ, వీడి గురించి గుర్తు చేసుకొని బాధపడొద్దని చెప్పానా? పెద్దవాళ్ళు అదేదో సామెత అంటారు చూడు, అది అదేరా కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు ఆగదు. శంకరం, నీ కోసం ఈ శంకరం కోసం ఆ పార్వతీదేవి ఎక్కడో చోట పుట్టే ఉంటుందిరా. ఉంటే ఉంటుంది. వెరీ గుడ్ డాడీ, నా ఫేస్ ఎవరిలాగా ఉంటుంది? డౌట్ ఏముందిరా, ఆ ఫేస్లోనే ఉంటుంది. మీకు దొరికినప్పుడు నాకు దొరకనంటారా? పెళ్లి సంబంధాలు కుదరక నేను ఏడుస్తుంది. డాడీ, ఏమైందిరా? గుడ్ న్యూస్. ఏమైందో త్వరగా చెప్పి సావు. ప్రశాంతి వాళ్ళ నాన్నగారు మెసేజ్ పెట్టారు. మీరు ఒక గంట సేపు ఖాళీగా ఉంటే మా ఇంటి వైపు రావచ్చు కదా, మీతో మాట్లాడాలని మెసేజ్ పెట్టారు. ఈ ప్రశాంతి ఎవరు? డాడీ, లాస్ట్ వీక్ మ్యాట్రిమనీలో మ్యాచెస్లో మనందరికీ నచ్చిన అమ్మాయి డాడీ. అమ్మఒడి ఈ అమ్మాయి చాలా బాగుంది, పెళ్లి చూపులు చూడమని చెప్పింది చూడు. గుర్తొచ్చిందా? అమ్మాయి సంబంధాలు చూడటం కోసం చాలా మంది ఫోన్లు చూస్తూ చాలా మంది ఫోటోలు చూశాం కదా, అందులో ఈ ఫోటో ఎక్కడా అని గుర్తు తెచ్చుకుందా. గుర్తొచ్చిందిగా డాడీ. వాళ్ళేమో ఇప్పుడే రమ్మన్నారు. అమ్మ చూస్తేనేమన్నా తాతయ్యకి బాగాలేదని ఈ రోజు ఊరికి వెళ్ళింది. ఏం చేద్దాం డాడీ? అమ్మ వచ్చిన తర్వాత మనందరం కలిసి వద్దామని వద్దురా బాబు, అమావాస్య వచ్చేదాకా అయ్యగారు వచ్చేదాకా అమావాస్య ఆగదు, అలాగే అమ్మగారు వచ్చేదాకా ఈ సంబంధం కూడా ఆగదు. ఇదిగో వాళ్ళ మనసు మారకముందే ముందు మనం వెళ్ళి చూసొచ్చి
ఆ సంబంధం అంతా ఓకే అయిన తర్వాత అప్పుడు అప్పుడు అమ్మని తీసుకెళ్ళి చూపిద్దాం. ఓకేనా? ఓకే బయటికి వెళ్ళి వాళ్ళు పూలు తీసుకొస్తాను. నువ్వు త్వరగా రెడీ అవ్వు, సైడ్ రెడీ. డాడీ ఇప్పుడే పండ్లు పూలు దేనికి? పద్ధతిరా, ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. తరాలు మారుతున్నా మన సంప్రదాయాలు మర్చిపోకూడదు నాన్న. మంచి తీసుకొస్తాను. లోపలికి. పద్ధతి, సాంప్రదాయం, ప్రశాంతి. నువ్వు వచ్చే వరకు నాకు శాంతి. నిన్ను చూస్తే అవుతుంది నాకు వాంతి. చిచ్చి, వాంతి కాదు, నువ్వు వస్తే నా జీవితంలోకి వస్తుంది కాంతి. ముక్కు మీద కోపం కూడా ఎక్కువ నీకు. మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల. మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల. పొద్దు లేచిన దగ్గర నుంచి డైలీ యుద్ధాల, మొగుడు పెళ్ళాలంటే నీ కంకి గొడవళ్ళ. అట్ట కన్నెర చెయ్యాల కారాలే నూరేలా, ఇట్ట తుమ్మెత్తి పొయ్యాలా కూరలు పెంచేలా. కొందేళ్ళు కోపం వస్తే చిరుతకి చెమటలు పట్టేలా. భార్యామణి నిన్న అర్జెంటుగా టూర్ మార్కొని రమ్మని నేను ఏమని చెప్పానా? అంత అవసరం లేదు, ఏదో జస్ట్ ఫార్మాలిటీ. వాళ్ళు ఏమిటో తనకు ఆ అబ్బాయి సెట్ అవుతాడో లేదో తెలుసుకుందామని ప్రశాంత్ అడిగింది. దానికి ఈ ప్రమీలోపతి ఓకే అన్నాడు. అందుకే వాళ్ళు రమ్మన్నాను. అమ్మాయి అతనితో మాట్లాడి ఓకే అంటే అప్పుడు నీతో చెబుతా. నువ్వు ప్రశాంతంగా టూర్ ముగించుకోనరా. బా ఈవినింగ్ కాల్ చేసి అప్డేట్ ఇస్తానుగా. ఓకే ఓకే ఓకే. నమస్తే వెంకట్రావు గారు. నమస్తే. మీరు రామారావు గారు? ఓహో రామారావు గారా? నమస్కారం. నేనే వెంకట్రావు, ప్రశాంతి ఫాదర్ని. శంకర్. నమస్కారం. రండి రండి కూర్చోండి. రామారావు గారు, ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఎవరన్నా ఇంటికి వచ్చేటప్పుడు ఆ సంప్రదాయం పద్ధతి. కాఫీ కానీ టీ కానీ తీసుకుంటారా? అతికితే అతకతన్నారు కదండి, అందుకే వద్దు. ముందు అమ్మాయిని పిలిపిస్తే. అమ్మాయిని పిలిపించడం ఏంటండి? అమ్మాయి ఇక్కడే ఉందిగా, అదిగో అనే పెళ్లి కూతురు ప్రశాంతి. ఈ కాలం పిల్లలకి పెళ్లి చూపులు ఇవి నచ్చవు కదా. మా అమ్మాయి కూడా అంతే. ఇలాంటి ఫార్మాలిటీస్ అంటే నచ్చవు. అసలు ఈ తతంగం అంటేనే తనకు ఎలర్జీ. మెసేజ్ రామారావు గారు, మా అమ్మాయి మీ అబ్బాయితో ఏదో పర్సనల్ గా మాట్లాడాలంట. ఈలోగా మనం అలా బయటకు వెళ్ళి కాఫీ తాగుతాం. అది కాదండి, సమయానికి మా ఆవిడ కూడా ఇంట్లో లేదు. మన ఫ్రెండ్స్ తో కలిసి టూర్ వెళ్ళింది. పదండి రండి, ఏమైనా వెళ్దాం. అయ్యో ఈ రోజుల్లో ఇవన్నీ కామన్. పదండి. అలాగే అలాగే. పదండి పదండి. ఏమండి, ఒక్కసారి గిల్లండి. గిల్లండి. ఏమీ లేదండి, ఇంత అందాన్ని దగ్గరగా చూసేసరికి అలా అనిపించిందండి. అయినా ఆంధ్ర తెలంగాణలో అమ్మాయిల అందాన్ని మొత్తాన్ని మిక్సీలో వేసి రుబ్బినా ఇంత అమ్మాయి ఎక్కడా కనపడదండి. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. బై ది వే, దిస్ ఇస్ ప్రశాంత్. శంకర్, సాఫ్ట్వేర్ శంకర్. పెద్ద సీరియస్ క్యారెక్టర్ కాదండి నాది. అయినా నా గురించి చెప్పాలంటే మీరే చెప్పండి. ఏంటి మీ గురించా? ఈ గురించండి. పెళ్లి చూపులు అనగానే అమ్మాయి లంగా ఓణినో పట్టు చీరనో కట్టుకొని, పూటి నిండా నగలు దిగేసుకొని, తల నిండా పూలు పెట్టుకొని, గంగిరెద్దులాగా అలంకరించుకొని వస్తుంది అనుకుంటే, ఈ అమ్మాయి ఏంటి ఇంత క్యాజువల్గా సింపుల్గా వచ్చింది అనుకుంటున్నారా? లేదండి, మీరు ఎన్ని నగలు వేసుకున్నా, ఎంత అందంగా రెడీ అయినా రోజు ఉండేది అలా సింపుల్గానే కదండి. మీ సింప్లిసిటీ నాకు బాగా నచ్చిందండి. అందుకే సింపుల్గానే వచ్చాను. కూర్చోండి.
థ్యాంక్స్ అండి. అలా అని నాకేమీ రావు అనుకోకండి. నేను ముగ్గులు బాగా వేస్తాను, నైస్, పాటలు బాగా పాడతాను, వెరీ నైస్, డాన్స్ ఇంకా బాగా చేస్తాను, సూపర్ అండి. వంటలు అయితే అద్భుతంగా చేస్తాను. ఓకే 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 ఓకే. అయినా ఈ రోజుల్లో ఇవన్నీ నేర్చుకోవడం అంటే మీరు చాలా గ్రేట్ అండి. ఇవన్నీ ఎప్పుడు ఎక్కడ ఎలా నేర్చుకున్నారు? ముగ్గులు వేయడం ఫేస్బుక్ లో చూసి నేర్చుకున్నాను. సూపర్. పాటలు పాడడం టీవీలో చూసి నేర్చుకున్నాను. Fantastic. తర్వాత డాన్స్ చేయడం ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి నేర్చుకున్నాను. Awesome అండి. వంటలు చేయడం అయితే యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను. సూపర్ అండి. సంసారం చేయడం ఏ వెబ్ సిరీస్ చూసి నేర్చుకునిద్దో? ఏమన్నారు? ఏమీ లేదండి. ఈ రోజుల్లో కూడా ఇవన్నీ నేర్చుకోవడం అంటే మీరు చాలా గ్రేట్ అంటున్నాను. థ్యాంక్ యూ. ఇందులో గ్రేట్ ఏముందండి? ఈ రోజుల్లో అరచేతులకి ప్రపంచం అందుబాటులోకి వచ్చేసింది. టెక్నాలజీ అన్ని విషయాలు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేసింది. సోషల్ మీడియాని అనవసరమైన విషయాల కోసం, చెత్త పనుల కోసం, టైం పాస్ కోసం యూజ్ చేయడం కంటే మన ఇష్టాలను, అభిరుచులను ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ చేయడం మంచిదని నా ఒపీనియన్. వావ్, రియల్లీ ఇంప్రెసివ్ అండి. థ్యాంక్ యూ అగైన్. మీరు వచ్చే ముందే మా డాడ్ చెప్పారు మీరు బీటెక్ చేశారని. ఎప్పటి నుంచి జాబ్ చేస్తున్నారు? 6 years. ఓ, ప్యాకేజ్ ఎంతో? 20 lakhs per annum. గుడ్. మరి నా ప్యాకేజ్ ఎంతో తెలుసుకున్నారా? ఎంత? 30 lakhs. అవును, మీరు ఇదే కంపెనీలో కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా లేక కంపెనీ షిఫ్ట్ అయ్యే ప్రపోజల్ ఏమన్నా? Present my job, I mean my package, my position, my company, everything fully happy అండి. ఇప్పుడు షిఫ్ట్ అయ్యేటువంటి ఆలోచన అయితే లేదు. గుడ్. ఇంకోటి, మీరు ఇండియాలోనే ఉండి ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారా లేక అబ్రాడ్ వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? నో వే. జనని జన్మ భూమిచ్చ అన్నట్లు ఉన్న ఊరిని కన్నవారిని వదిలి వెళ్ళేటువంటి ఆలోచన లేదండి. సరే, ఇప్పుడు మనం మన గురించి మాట్లాడుకుందాం. ఓకే అండి. ప్లీజ్. మళ్ళీ థ్యాంక్స్ అండి. అవును, మీది ఓన్ హౌసా రెంటెడ్ హౌసా? ఓన్ హౌస్. గుడ్. మీ పేరెంట్స్ కి మీరొక్కరే అబ్బాయా లేక సిబ్లింగ్స్, ఐ మీన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైనా? ఎవరు లేరండి, నేను ఒక్కడినే. ఓ, అంటే అందరూ కలిసి ఉంటారన్నమాట. వాట్? ఉన్నదే ముగ్గురు అండి, కలిసిగాక వేరుగా ఉన్నాం కదా. ఓకే ఓకే, కూల్. నాకు మీ డీటెయిల్స్ నచ్చాయి. మీ ప్రొఫైల్ నేను ఇంప్రెస్ అయ్యా. థ్యాంక్స్ అండి. ఒకవేళ అన్ని సెట్ అయ్యి ఈ మ్యాచ్ ఫిక్స్ అయితే వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళెవరండి? ఇంకెవరు? మీ పేరెంట్స్. అదే సారీ, డస్ట్బిన్స్. డస్ట్బిన్స్ అంటే? అదే చెప్పాను కదా, డస్ట్బిన్స్ అంటే మీ పేరెంట్స్. వాట్ యు మీన్? అంటే నా ఉద్దేశం, మా ఆఫీస్ లో మా కొలీగ్స్ అందరూ కూడా వాళ్ళ అత్త మామల్ని అలాగే పిలుస్తుంటారు. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? పేరెంట్స్ మీకు డస్ట్బిన్స్ లా కనపడుతున్నారా? చదువు ఉంటే సరిపోదండి, సంస్కారం ఉండాలి, అందం ఉంటే సరిపోదు, ఎదుటి వాడిని గౌరవించేటువంటి అనుభవం ఉండాలి. నానా పదండి వెళ్దాం. ఏంటన్నా? ఏమైందిరా? ఇలా కూర్చో కూర్చో కూర్చో. ఏమైంది? ఏమైందమ్మా? నువ్వైనా చెప్పు తల్లి. ఏం లేదు అంకుల్, ఒకవేళ ఈ మ్యాచ్ ఫిక్స్ అయ్యి మాకు పెళ్ళైతే మీరు అంటే ఎక్కడ ఉంటారు అని అడిగాను. అందులో తప్పేముంది? అదేమ్మా, మాకున్నది ఒక్కగానొక్క కొడుకు, వాడికి మేము బతికినంతకాలం వాడితో పాటు ఉండాలి కదా. అలా ఉండడం నాకు ఇష్టం లేదు అంకుల్. పెళ్ళైతే నేను నా హస్బెండ్ మాత్రమే ఉండాలనుకుంటున్నాను. అలా అంతా వింటావా? చూడండి అంకుల్, నేను ఏదైనా సరే చాలా క్లారిటీగా ఉంటాను, ఓపెన్గా మాట్లాడతాను. పెళ్ళైన తర్వాత మాకంటూ కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది. మాకు కొంచెం కొత్తగా బరువులు, బాధ్యతలు, ఖర్చులు పెరుగుతాయి. అప్పుడు ఈ బరువుని బాధ్యతగా మోస్తూ మీ ఖర్చుల్ని భరించడం మా వల్ల కాదు. అప్పుడు కలిసి ఉండి రోజు కొట్టుకుంటూ గొడవలు పడే కంటే ఓపెన్ గా చెప్పడం మంచిదని ఇప్పుడే చెప్పేశాను. అది కాదు, ఈ మ్యాచ్ మనకి మ్యాచ్ కాదు, పదండి వెళ్దాం. ఉండరా వెంకట్రావు గారు, వస్తామండి అమ్మా. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? లేదమ్మా, కరెక్ట్గానే మాట్లాడావు. ఈ కాలం పిల్లలు చాలా ఫ్రీగా మాట్లాడతారు, చాలా క్లారిటీతో ఉంటారు, మంచి మెచ్యూరిటీతో ఆలోచిస్తారు. నువ్వంతేనమ్మా, కరెక్ట్గానే మాట్లాడావు.
మరి అతనికి అంత కోపం ఎందుకు వచ్చింది డాడీ? నిజం చెప్పాలంటే నాకు అతని ప్రొఫైల్ బాగానే ఉందనిపించింది. ఈ మ్యాచ్ సెట్ అవుతుందేమో అనుకున్నాను. కానీ అతను కొంచెం కూల్గా ఆలోచించి నా కండిషన్ ఒప్పుకుంటే బాగుండేది. దాని గురించి ఆలోచించకు బేబీ. నాకు తెలిసినంత వరకు అమ్మాయి కాపురం అంటే అమ్మాయి అల్లుడు, అమ్మాయి అల్లుడు అంతే. కాపురం అంటే కాపురమే కానీ కుటుంబం మొత్తం కాదుగా. ఎస్, యూఆర్ రైట్ డాడీ. మోస్ట్ కన్జర్వేటివ్ పీపుల్. వీళ్ళది సంప్రదాయమా చాదస్తమా? థ్యాంక్ గాడ్ ఇంకా మ్యాచ్ ఫిక్స్ అయిపోలేదు. ముందే అడిగి మంచి పనే చేశాను. ఎస్ బేబీ, యు ఆర్ రైట్. డోంట్ వరీ, ఇంతకన్నా మంచి సంబంధమే వస్తుందిలే. సరే సరే, నువ్వు వెళ్ళి త్వరగా రెడీ. అన్నయ్య వచ్చాక మనం షాపింగ్కి వెళ్ళాలనుకున్నాం కదా. అవును కదా, మర్చిపోయాను. వెంటనే రెడీ అవుతాను. ప్రమిళ, ప్రమిళ. ఎందుకంత కోపం? ఎందుకు అలా విశ్వాసం వచ్చేసావు? ఆ అమ్మాయి ఫోటో బాగా నచ్చిందనే కదా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆ అమ్మాయి బాగా నచ్చిందన్నావు కదరా, ఇప్పుడు ఏమైంది? తను ఫోటోలో చూసినప్పుడు నచ్చింది. తను డైరెక్ట్గా చూసినప్పుడు తను సింపుల్గా ఉండటం, క్యాజువల్గా ఉండటం ఇంకా బాగా నచ్చింది. తన హాబీస్, అలవాట్లు అన్నీ నచ్చేసాయి. కానీ తన ఆలోచన మాత్రం నచ్చలేదు నాన్న. తన మాట తీరు నచ్చుకునేలా ఉంది. ఏదో చిన్నపిల్ల గారాబంగా పెరిగిందని తెలుస్తూనే ఉంది. బాగా చదువుకుంది, మంచి ఉద్యోగం చూస్తుంది. ఏదో తెలిసి తెలియకుండా మాట్లాడేది మాత్రాన లేదు నాన్న. ఏం మాట్లాడుతున్నా? ఇప్పుడే డస్ట్బిన్స్ అన్నా. ఫ్యూచర్లో నన్ను వేస్ట్ పేపర్ అన్నదానికి గ్యారెంటీ. డస్ట్బిన్ అందా? పర్వాలేదు లేరా, ఇప్పుడు జనరేషన్ అంతా అలాగే తయారైంది. పేరెంట్స్, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ అందరూ మంచి చెడు ఆడపిల్లలకి చెప్పటం లేదు. అది తెలుసుకోకుండా చదువుకున్న వాళ్ళు కూడా అలాగే తయారవుతున్నారు. తప్పు ఆడపిల్లలది కాదురా, వాళ్ళ చుట్టూ ఉన్న సమాజాన్ని, వాళ్ళు పెంచుతున్న అమ్మా నాన్న. అమ్మాయికి బాగా నచ్చింది, బాగా నచ్చింది. నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంట్లోకి వచ్చిన తర్వాత నీ ప్రేమని, నీ మంచితనాన్ని చూసుకుని తనే నిదానంగా మారుతుంది లేదా? మారుతుందన్న నమ్మకం కూడా నాకు కలగటం లేదు నాన్న. చెప్పాను కదా, మిమ్మల్ని ఇప్పుడే డస్ట్బిన్ అంటే ఫ్యూచర్లో నన్ను ఇంకా ఏమని ఎలా చూసిందో. అలా అబ్బు పడమాకు నాన్న. అదృష్టవంతులు నాన్న. పెళ్లికి ముందే తన ఆలోచన ఏంటో అర్థమైంది కాబట్టి సరిపోయింది. అదే పెళ్ళైన తర్వాత ఈ సమస్య వస్తే ఏం చేయగలం? పెళ్లి చూపుల్లో కూడా అక్కడ ఆ అమ్మాయి కూడా ఇదే అడిగితే ఏం చెప్పగలం? మీరు నిజంగా నిజాయితీ అంటే ఏంటో నేర్పించారు, ప్రేమ అంటే ఏంటో నేర్పించారు, ఆదర్శాలంటే ఏంటో నేర్పించారు. నేటి వ్యవస్థకి, స్వార్థంతో నిండిపోయిన నేటి వ్యవస్థకి నేను ప్రతినిధి కాలేను నాన్న. నేనేమి బాగా పెంచారా? చాలు, నాకు ఆ తృప్తి చాలు. ఏం లేదు, నిన్న రాత్రి నీకు కాల్ చేశాను, కలవలేదు.
ఏంటి నువ్వున్న ఏరియాలో సిగ్నల్ లేదా? మంచి పని. సరే సరే, నిన్న ప్రశాంతిని చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళ నాన్న వచ్చారా? అబ్బాయి బాగున్నాడు, మంచి జాబు, ప్యాకేజ్ కూడా బాగున్నట్టుంది. అంటే ఫ్యామిలీనా? ఫ్యామిలీ కూడా బాగున్నట్టుంది. ఒక్కడే అబ్బాయట, అంతా బాగుంది. కానీ ప్రశాంతి పెళ్ళైన తర్వాత వీళ్ళతో కలిసి ఉండం, మనం వేరుగా ఉంటాం అంతే. అబ్బాయి కోపంగా వెళ్ళిపోయాడు. అమ్మాయా ఇదిగో ఇక్కడే ఉంది, ఇస్తున్నా. How are you? I'm good. ఎప్పుడు వస్తున్నావు? Oh really? Okay. అన్నయ్య ఏదో వాళ్ళ ఫ్రెండ్స్తో కలవాలి అర్జెంట్ పనులని మార్నింగ్ బయలుదేరి వెళ్ళాడు. ఆ మ్యాచ్ గురించి ఎందుకు అడుగుతావు మమ్మీ? అబ్బాయి పర్వాలేదు, బాగానే ఉన్నాడు. ప్రొఫైల్ కూడా గుడ్, బాగానే ఉంది. కానీ పాత చింతకాయ పచ్చళ్ళ ఉన్నాడు మమ్మీ. పెళ్ళయ్యాక కూడా పేరెంట్స్ తోనే కలిసి ఉంటాడంట. నువ్వు చెప్తుంటావు కదా మమ్మీ, పెళ్ళయ్యాక అత్త మామగారు వాళ్ళు ఉండొద్దు, ప్రైవసీ కోసం సపరేట్ గా ఉండమని చెప్తావు కదా, అదే అడిగాను. తప్ప? థ్యాంక్ యూ మమ్మీ, లవ్ యూ. మమ్మీ నేను మళ్ళీ కాల్ చేస్తాను. డాడీ ఒకసారి చూడండి. ఇదే మన ఇల్లు. ఇక్కడ నువ్వు ఉండబోయే నీ ప్యాలెస్. అఫ్ కోర్స్ మీ హౌస్ అంతా రిచ్ కాదనుకో. ఆయన మా డాడీ వెంకట్రావు గారు. హాయ్ అంకుల్. తను మా సిస్టర్ ప్రశాంతి. హాయ్ బేబీ, ఇక్కడ ఏం జరుగుతుంది? నాకేం అర్థం కావట్లేదు. ఎట్ ప్రెసెంట్ నా సిచువేషన్ కూడా అలాగే ఉంది డాడీ. ఒరే అన్నయ్య, ఏంట్రా ఇది? ఎవరి అమ్మాయి? అమ్మాయి కాదు, ప్రియా. నాకు భార్య, నీకు వదిన. వదినా? ఏ రమేష్, నాకు తెలియకుండా మాతో మాట అని చెప్పకుండా ఈ అమ్మాయి నీ భార్య ఎలా అయిందిరా? ఎలా అవుతుంది అంకుల్? పెళ్లి చేసుకుంటే అవుతుంది. ప్రియా నాకు ఆఫీస్లో కొలీగ్. 1 year నుండి మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదురా? ఫస్ట్ మేము ఒకరినొకరం అర్థం చేసుకోవాలి కదా డాడీ. ఆహా, అర్థం చేసుకోవడం పూర్తయిన తర్వాతైనా మాతో ఒక్క మాట అయినా చెప్పాలి కదా. పెద్దవాళ్ళం మేము చచ్చాం అనుకున్నావా? అది కాదు డాడీ, వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు. మనతో పోల్చుకుంటే వాళ్ళు మనకంటే ఎన్నో రేట్లు ఎక్కువ. ఫస్ట్ వాళ్ళ ఇంట్లో మా లవ్ మ్యాటర్ చెప్పాను, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. నాకు వేరే మ్యాచ్ ఫిక్స్ చేశారు. అందుకే ఏం చేయాలో తోచక ఫ్రెండ్స్ సపోర్ట్తో ఇలా సడన్గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నువ్వేదో సడన్ గా ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఈ అమ్మాయి నా భార్య, ఈ ఇంటి కోడలు అంటే మేము అంతే సడన్ గా ఒప్పేసుకొని నీకు మంగళహారతులు ఇచ్చి మంగళ వాయిద్యాలతో వెల్కమ్ చెబుతాం అనుకున్నావా? అమ్మా అది అలా అడగండి డాడీ. అది అది కంగారు బయటికి పంపించు. సారీ డాడీ, తనను బయటికి పంపించడం కుదరదు. తను నా భార్య. మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా, అగ్ని సాక్షిగా, ఆర్య సమాజ్ వేదికగా తాళి కట్టాను. మీరు ఇలా అంటారని కూడా మాకు తెలుసు. అందుకే మా పెళ్లిని రిజిస్టర్ కూడా చేయించాం. కాబట్టి మీరు మా పెళ్లి చెల్లదు అంటే కుదరదు. అంటే మా అంగీకారంతో పని లేకుండా మీరు పెళ్లి చేసుకొని వచ్చినంత మాత్రాన మేము మనసు మార్చుకోవాలా? మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వాలా? ఫస్టే కుదరదు. మర్యాదగా నా ఇంట్లో బయటకు పోండి. హలో అంకుల్, మీరు ఇలా అంటారని కూడా మాకు తెలుసు. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాల్సి వస్తే ముందు బయటికి వెళ్ళాల్సింది మీరే. ఈ అమ్మాయి ఎలా మాట్లాడుతుంది? అవునా అంకుల్? ఈ ఇల్లు మీ కొడుకు, నా హస్బెండ్ లోన్లో కొన్న ఇల్లు. అంటే నా భర్త కష్టార్జితం. మాతో మీకు ఉండడం ఇష్టం లేకపోతే మీరు హ్యాపీగా బయటకు వెళ్ళిపోవచ్చు. ప్రియా బేబీ, కూల్, నేను మాట్లాడతాను. ఓకే. చూడండి డాడీ, శుభమా అని పెళ్లి చేసుకొని వచ్చాం. మీరు అక్షింతలేసి ఆశీర్వదించకపోయినా పర్లేదు, కానీ ఇలాంటి అనవసరమైన మాటలతో గొడవ చేసి ప్రియా మనసును ఒప్పించు. శుభమా? ఏంట్రా శుభం? ఇది పెళ్ళి అంటారా? దిక్కు మొక్కు లేని వాళ్ళ ఎక్కడో పెళ్లి చేసుకొని వస్తే రేపు మన బంధువుల్లో మేము ఎలా తలెత్తుకొని తిరగాలి? వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్పాలి? నేను మీ అమ్మ ఎన్ని కలలు కన్నావో తెలుసా గ్రాండ్కి చేయాలని.
మీ కళల గురించి మాకెందుకు డాడీ? మమ్మల్ని కన్నారని రెస్పెక్ట్ ఇస్తున్నాం కదా అని మా గురించి కళలు కూడా మీరే కంటే వాటి కోసం మా లైఫ్లో నిప్పులు పోసుకోలేం కదా. ఒరే అన్నయ్య, డాడీ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, నువ్వు చెప్తున్న ఆన్సర్ ఏంటి? డాడీ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నాను చెల్లె. డాడీ చెప్పినట్టు పెళ్లి చేసుకోవడం అంటే డాడీ చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అర్థం. అంటే పెద్దలు కుదిర్చిన పెళ్లి, అరేంజ్ మ్యారేజ్ అన్న మాట. కరెక్ట్గా పెద్దలు పెళ్లి చేసుకునే అమ్మాయి కూడా ఇలాగే పేరెంట్స్ కోసం పెళ్లి పీటల మీద కూర్చొని తలొంచి తాళి కట్టించుకుంటుంది. కానీ అప్పుడు కట్టిన ఆ పసుపు తాడే మా మెడకు ఉరితాడవుతుంది. అప్పుడు పెట్టిన ఆ పెళ్లి భోజనమే 10 రోజుల తర్వాత మా తద్దినపు భోజనం అవుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? నిజం మాట్లాడుతున్నా డాడీ. ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న వాస్తవం మాట్లాడుతున్నాను. ఢిల్లీ న్యూస్ చదవటం లేదా? న్యూస్ ఛానల్స్ చూడటం లేదా? ఈ రోజుల్లో మగ పిల్లలు పెళ్లి చేసుకోవాలనుకుంటే పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడే వాళ్ళింట్లో బ్లూ కలర్ వాటర్ డ్రమ్ ముద్దవ వెతుక్కోవాలి. హనీమూన్కి వెళ్ళాలంటే అమ్మాయి తాళ్ళకు వాళ్ళు ఎలాంటి కత్తులు తెచ్చుకుంటున్నారో కనుక్కోవాలి. ఎలా చెప్తావా? చెప్తాను. నువ్వు ఎవరిని లవ్ చేయలేదు కాబట్టి నిన్ను పెళ్లి చేసుకున్నవాడు సేఫ్గానే ఉంటాడు. కానీ నేను పెళ్లి చేసుకోవాలి అని సంబంధం చూసిన అమ్మాయి ఇంతకు ముందే ఎవరినైనా లవ్ చేసి ఉందనుకో, పేరెంట్స్ మాట కాదని లేదు, నన్ను పెళ్లి చేసుకో, ఆ తర్వాత ప్రేమించిన వాడిని మర్చిపోలేక నన్ను టార్గెట్ చేసింది అనుకో, అప్పుడు నా సిచ్యువేషన్ ఏంటి? భర్తల్ని చంపుతున్న భార్యల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇదో వెబ్సైట్లో చూశాను, భర్తల్ని చంపిన భార్యల సంఖ్య 5 రాష్ట్రాల్లో కలిపి సుమారుగా 875కి పైగా అని. సో ఆ చచ్చిపోయే మెంబర్స్లో నేను కూడా ఒక మెంబర్గా మారదలుచుకోలేదు, ఆ మెంబర్స్లో నేను కూడా ఒక మెంబర్గా చేరదలుచుకోలేదు. బుద్ధిగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను, చేసుకున్నాను. ఆహా, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా మొగుళ్ళని చంపుతున్నారు. ఈ న్యూస్ వాళ్ళు రాయలేదా, నువ్వు చూడలేదా? అయినా ఇక్కడ సమస్య లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని కాదు. ఒకళ్ళకొకళ్ళు నచ్చితే మనసులో అభిప్రాయాలు కలిసి పెళ్లి చేసుకోవాలి అనుకుంటే పేరెంట్స్ కి చెప్పి వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. అంతేగాని ఇలా కాదు. అయినా మనల్ని కని పెంచి చదివించి పెద్ద చేసి లైఫ్ లాంగ్ మన గురించి ఆలోచించే మన పేరెంట్స్ గురించి మనం కొంచెం ఆలోచించాలి కదా. ఆ పని నువ్వు చేయమ్మా. నీ పేరెంట్స్ గురించి బాగా ఆలోచించు. వాళ్ళు చూసిన అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకో. నేను మీ అన్నయ్య కూడా పెద్దోళ్ళం కదా, నీ పెళ్లికి వచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తాం, ఓకేనా? అబ్బా రామ్, టెన్షన్లో బాగా స్ట్రెయిన్ అయ్యాను. ఐ నీడ్ సమ్ రెస్ట్. సారీ అని ఈ పిచ్చి మీటింగ్లో పడి ఆ విషయమే మర్చిపోయాను. వెల్కమ్ టు అవర్ స్వీట్ హోమ్. థ్యాంక్ యూ. మమ్మీకి విషయం తెలిస్తే నాకు ఏం అర్థం కావట్లేదమ్మా. ఈ విషయం మీ మమ్మీకి తెలియకుండా మనం దాచలేము. పోనీ వీడు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నారన్న కబురు మనకు చెప్పలేదు. ఏకంగా పెళ్ళే చేసుకొని ఇంటికి తీసుకొచ్చి బాంబు పేల్చాడు. ఇప్పుడు వెళ్ళి నేను యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా? నాకే ఏం అర్థం కావట్లేదు బేబీ. రిజెక్ట్ చేయడం కుదరదు డాడ్. ఎందుకంటే వాళ్ళు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని వచ్చారు. పైగా వాళ్ళు మైనర్లు కాదు, మేజర్లు. అందుకని మనం రిజెక్ట్ చేయడం కుదరదు. చచ్చినట్టు ఆంటీ గారిని యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. మరి మీ మమ్మీ పరిస్థితి ఏంటి? రేపు మీ మమ్మీ వచ్చాక ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేయకపోతే? తప్పదు కదా డాడ్. మీరైనా నేనైనా ఆఖరికి మమ్మీ అయినా సరే చచ్చినట్టు మనకి నచ్చినా నచ్చకపోయినా ఆవిడ గారిని ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించి మన మీద కేసు పెట్టిందంటే ఫ్యామిలీ ప్యాకేజ్ కింద మనందరినీ తీసుకెళ్ళి లోపలేస్తారు. కోర్టుల చుట్టూ తిరగలేక మనం చావాలి. తల్లుపులని భరించకంటే ఈవిడ గారిని ఇంటి కోడలుగా ఒప్పుకోవడమే బెటర్. ఇప్పుడే తీసుకొస్తాను. బాయ్, ఎక్కడికి రాడా ఉడికెళ్తున్నా? బయట కారులో ప్రియా లగేజ్ ఉంది నాన్న, తీసుకొని రమ్మంది, తేవడానికి వెళ్తున్నా. నా లగేజ్ నువ్వు తీసుకురావడం ఏంట్రా? సిగ్గు లేకపోతే సరే దాన్ని తెచ్చుకోమను. పెళ్లి చేసుకున్నాక బరువు బాధ్యతను మోయాలి కదా. అవసరమైన లగేజీని లోపలికి తేవాలి, అనవసరమైన లగేజీని బయట పడేయాలి. నీ
పేరేదో చెప్పాడు మా అన్నయ్య మర్చిపోయాను. నీ పేరేంటి? వదిన. నా పేరు ఏదైనా నువ్వు నన్ను పిలవాల్సిన వరుస మాత్రం వదిన. అలాంటి ఆశలేం పెట్టుకోకు. నీ ట్రాప్ ని లవ్ అనుకొని నీకు తాళి కట్టింది మా అన్నయ్య, నేను కాదు. నిన్ను బోర్డు నెత్తిలో పెట్టుకుంటాడేమో కానీ మేము నిన్ను ఇంట్లో పెట్టుకుంటామని, నేను నిన్ను వదినా అని వరసలు కలిపి పిలుస్తానని కొలలు కొనకు. ప్రియా, రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా, మళ్ళీ బయటికి ఎందుకు వచ్చావు? ఆకలిగా ఉంది రామ్స్, అందుకే బయటకు వచ్చాను. అయ్యో సారీ అని. ప్రశాంతి, వంట ఏం చేస్తావు? ఏమీ చేయలేదు, నాకు వర్క్ ఉంది. నీకు మీ ఆవిడకి ఫోన్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకో. ఓకే. ప్రియా, ఏం ఆర్డర్ పెట్టమంటావు? అబ్బా, నాకు బయట ఫుడ్ పడదని నీకు తెలుసు కదా రామ్. ఇంటి ఫుడ్ మాత్రమే ప్రిఫర్ చేస్తానని కూడా నీకు తెలుసు. నిన్నటి వరకు అంటే మా ఇంటి వంట మంచి వండి పెట్టింది. ఇక్కడికి వచ్చాక మీ మదర్ సిస్టర్ వంటారని చెప్పావు కదా. మీ మదర్ ఏమో ఊర్లు ట్రిప్పులు అంటూ ఊరు పట్టుకొని తిరుగుతుంది. ఇక మీ చెల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ వంట పని కూడా తప్పించుకుంటుంది. వాట్ ఇస్ దిస్ రామ్? అయ్యో సారీ అని. ప్రశాంతి, నీకు వర్క్ ఇప్పుడే కాదుగా, ఇంకో 2 hours టైం ఉంది కదా, ఆ లోపు వంట చేసే. అది కాదురా. ప్లీజ్ చెల్లాయి, ఈ ఒక్కరోజు నా కోసం ప్లీజ్. రేపు ఎలాగో మమ్మీ వచ్చేస్తుంది కదా, మీ వదనకి ఏమి ఇష్టమో కనుక్కొని అవి చేసే. నేను చేసేస్తుంది. సరే, ఏం చేయను? ఆయన నిన్ను అడిగారేంటి? టమాటా పప్పు చేసి గుత్తొక్కాయ కూర చేస్తాను, తిను. హలో, ఏంటమ్మా ఏదో వంటలక్క సీరియల్లో హీరోయిన్ వండి పెడుతున్న వెజిటేబుల్స్ కాదమ్మా. మనకి ముక్కలేందే ముద్ద దిగదు. వచ్చే ఆన్లైన్ ఆర్డర్ పెడితే చికెన్ 5 minutes లో వస్తుంది. నీకు చికెన్ లో ఎన్ని వెరైటీస్ వచ్చా అన్ని వండి పెట్టమ్మా, నేను తిని పెడతాను. హలో, ఏంటి ఏదో హోటల్లో ఆర్డర్ చేసినట్టు చేస్తున్నావు? అంటే ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ నేను చెయ్యాలా? చెయ్యాలి, చేసి తీరాలి. ప్రియా, కమ్ ఆన్, ఇక్కడే చేస్తున్నావు. యా, వస్తున్నా ర్యామ్స్. బాధపడకు బేబీ, వంట చేస్తానని ఎలాగో పంటావుగా, ఈ ఒక్క రోజుకి ఎలాగెలాగా అడ్జస్ట్ అయిపోమ్మా. మా నాకు మాత్రం చిల్లీ చికెన్ చేయడం మర్చిపోకు. ఓ ప్రమిళ, ప్రమిళ, ఓ ప్రమిళ. నేను విన్నానా? నువ్వే నా మాట విని నేను చెప్పినట్టు విను. లేదంటే నన్ను వల్లే నా దాన్ని నేను వెళ్ళిపోతాను. నువ్వు సడన్ గా వెళ్ళిపోతే నేను ఏమైపోతాను చెప్పు. నువ్వేమైపోతే నాకెందుకు? నా మాట విన్నప్పుడు నాకు వాల్యూ లేనప్పుడు నీ లైఫ్ లో నేనెందుకు? ఏం లేదు డాడీ, నేనే ఎలాగోలా కన్విన్స్ చేసుకుంటాను. మీరు లోపలికి వెళ్ళండి. మీరు వెళ్ళండి, మీరు లోపల వెళ్ళండి, నేను బయటకు వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేని నీకు తెలీదా? అయితే నేను చెప్పినట్టు విను. మన ఇద్దరి లైఫ్ లాంగ్ హ్యాపీగా బతుకుదాం. ఏంట్రా గొడవ? తను ఏం చెప్పింది నువ్వేం చేయలేదు. అది ఎలా చెప్పాలో అర్థం కావలేదు డాడీ. ఇందులో అర్థం కావడానికి ఏముంది? ఇంట్లో ఉన్న చెత్తను బయట పడమంటే మీ అబ్బాయి ఆలోచిస్తున్నాడు. అదే మా గొడవ. చెత్త ఎక్కడా? ఇంకెక్కడ? ఈ ఇంట్లోనే. ఏ రోజు ఆ రోజు బయట పడేస్తున్నావుగా. అలా రోజు బయట పడేసే చెత్త కాదులేండి, ఒకేసారి ఇంట్లో నుంచి బయట పడేసే చెత్త. ఇంకా అర్థం కాలేదా? ఆ చెత్త మీరే. మా ప్లేస్కి అడ్డుగా ఉంటే చెత్త మీరే. కాదా? కావాలంటే మీ అమ్మాయిని కూడా అడగండి. నన్ను అడగడం ఏంటి? అవును ప్రశాంతి, ఈ జనరేషన్ అమ్మాయిలందరూ నాలాగే ఉంటారు అండ్ నాలాగే ఆలోచిస్తారు. ఏ నువ్వు ఆలోచించడం లేదా? చూడండి అంకు, నేను ఏ విషయానైనా సరే చాలా క్లారిటీగా ఉంటాను, ఓపెన్ గా మాట్లాడతాను. క్లారిటీగా ఉండడం, ఓపెన్ గా మాట్లాడడం అంటే ఏంటి? మంచి మర్యాద, చిన్న పెద్ద లేకుండా పేరెంట్స్ ని పెద్దవాళ్ళని పట్టుకొని చెత్త గిత్తనడమా? మంచి
ఛీ, మర్యాద. చిన్న పెద్ద నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు నువ్వు నీతులు చెప్తుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుంది ప్రశాంతి. అమ్మాయి మాటలు మర్యాద గారని ఏదో మా వాడు పెళ్లి చేసుకున్నాడు కదా అని మంచిగా ఉంటుంటే మితి మీరు మాట్లాడుతున్నావు. పెద్ద ఫ్యామిలీ, గొప్ప ఫ్యామిలీ అని మా వాడు చాలా గొప్పగా చెప్పాడు. ఇదే నా పెద్ద ఫ్యామిలీ. అసలు మీ అమ్మా నాన్న ఇలాగే పెంచారా? పిలిపించండి, పిలిపించు. ఆల్రెడీ కాల్ చేశాను అంకుల్. మా వాళ్ళు బయలుదేరారు, వస్తున్నారు. పెళ్ళైన వెంటనే ఇంట్లో ఉన్న డస్ట్బిన్స్ బయట పంపిస్తానని మీ అబ్బాయి నాకు మాట ఇచ్చాడు. మాట తప్పిన మీ అబ్బాయి సంగతి తెలిసినట్టు మా వాళ్ళు వస్తున్నారు. ఏయ్, ఏమన్నావు ఇప్పుడు? డస్ట్బిన్స్ అన్నావు కదా, అంటే ఎవరు? ఇంకెవరు? మీ పేరెంట్సే. ఇంకా ఎక్కువ మాట్లాడితే బాధపడి నువ్వు కూడా. మేడం, అవును నువ్వే. రమేష్, ఏంట్రా అమ్మాయి అలా అర్థం లేకుండా మాట్లాడుతుంది? పెళ్ళి ఒక్క రోజు కూడా కాలేదు, అప్పుడే మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమంటుంది. మనకు ఊళ్ళో ఇల్లు లేవు అనుకుంటుందా? నీ చెల్లెలు పెళ్ళయ్యే వరకన్నా కలిసి ఉందామని నీ పెళ్ళంతో చెప్పరా? సారీ డాడీ, చెల్లికి పెళ్లి అవుతుంది నమ్మకం నాకు లేదు. తన పెళ్లి కోసం ఎదురు చూస్తూ నా లైఫ్ నాశనం చేసుకోలేం కదా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ప్రశాంత్కి పెళ్ళి ఎందుకు కదరా? తనకి ఏం తక్కువ? అందం, చదువు, మంచి ఉద్యోగం అన్నీ ఎక్కువే. వాటితో పాటు అహంకారం కూడా ఎక్కువే. అందుకే ఏదేదో ఆగి వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టుకుంటుంది. ఇక తనకి పెళ్ళెందుకు అవుతుంది, ఎలా అవుతుంది? అయితే ఇప్పుడు ఏంటా ఈవిడ గారి పంచాయతీ ఏంటి? ఏం చేయమంటుంది ఇప్పుడు ఈవిడ? నాకు ఈ పంచాయతీ అంత అవసరం లేదు. ఇంకో మాట. సరే రామ్స్, ఏంటి గొడవ అంతా? నాకు అర్థం కావట్లేదు. చూడు అంకుల్, పెళ్ళాక మాకంటూ కొత్త లైఫ్ ఏర్పడుతుంది. బరువులు, బాధ్యతలు, ఖర్చులు పెరుగుతాయి. మీకు పెట్టే ఖర్చు మాకు బరువు అవుతుంది. అది బాధ్యత మేడం మా వల్ల కాదు. మాట్లాడి ఎక్కడైనా విన్నట్లు సరే ఎవరితోనైనా అన్నట్లుగా అనిపిస్తుంది కదా. అంతే మరి. నువ్వు పెళ్లి చేసుకోబోయే అబ్బాయి పేరెంట్స్ డస్ట్బిన్స్ అయినప్పుడు మరి నేను పెళ్లి చేసుకున్న మీ అన్న పేరెంట్స్ కూడా నాకు డస్ట్బిన్స్ అవుతారు కదా. మరి ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం ప్రశాంతి. ఏం చెల్లె, మీ వదిన పెళ్ళయ్యాక మన పేరెంట్స్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంది. కానీ నువ్వు పెళ్లి చూపులకు వచ్చినప్పుడే వాళ్ళ పేరెంట్స్ డస్ట్బిన్స్ అని వాళ్ళని వదిలేమని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అనే నాకంతా తెలుసు. నిన్న నీ తప్పుని మన అమ్మా నాన్న కూడా సమర్థించాలి తప్ప ఇది తప్పు అని చెప్పి సరిదిద్దడానికి ప్రయత్నం చేయలేదు. ఆ అబ్బాయి చాలా మంచివాడు, ఓర్పు కలవాడు. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచి వాళ్ళు, మర్యాదస్తులు. పేరెంట్స్కి అంతా వివరించినప్పుడు తనను నమ్మి జీవితంలోకి వచ్చిన భార్యను ఎంత బాధ్యతగా చూసుకుంటాడు, ఎంత ప్రేమగా చూసుకుంటాడు. కొంచెమైనా ఆలోచించావా? ఏ విషయాన్నైనా ఒక కోణం నుండి చూస్తే ఒకలాగా అనిపిస్తుంది, ఇంకో కోణం నుండి చూస్తే ఇంకోలాగా అనిపిస్తుంది. నిన్న నువ్వు చేస్తుంది నీకు కరెక్ట్ అనిపించింది, అదే సిచ్యువేషన్ నీకు ఇప్పుడు ఎదురైతే తప్పుగా తోస్తుంది, తట్టుకోలేనట్టుగా అనిపిస్తుంది. నేను ఇంత చెప్పినా నీకు అర్థం కాలేదంటే రామ్స్, నేను బయలుదేరుతున్నా. ఏంటమ్మా ప్రియా, ఏంటి ఇక్కడ రమ్మన్నావు? ఏం జరుగుతున్నావు ఇక్కడ? బాబాయ్, బాబాయా? రామారావు గారు, ఏంటండి ఈ అమ్మాయి మిమ్మల్ని బాబాయ్ పిలుస్తుంది? అవునండి, మా అన్నయ్య కూతురు ప్రియా. నువ్వేంటమ్మా ఇక్కడున్నావేంటి? ఈ ఇంటి కోడలు ఎక్కడ ఉండగా ఇంకెక్కడ ఉంటుందిలేండి. అవునండి, మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఈ ఇంటి కోడలేగా మరి. చెప్పా పెట్టకుండా అలా ఎలా చేసావు? అసలు పెద్దవాళ్ళకి ఒక మాట చెప్పకుండా అలాంటి పని ఎలా చేసావమ్మా? అలా తెలిసి ఎంత ఎంత బాధపడతారో తెలుసా? అది ఈ అన్నగారి పెంపకం అలా ఉంది మరి. పెద్దవాళ్ళ గౌరవం ఈ అమ్మాయికి నేర్పుంటే బాగుండేది. ఇప్పుడు మా ఇంట్లో అడుగు పెట్టి మమ్మల్ని బయటికి నెట్టేస్తుందండి. అదేంటి అలా చేసి? అవునండి, ఈ ఇల్లు వాళ్ళ ఆయన కొన్న ఇల్లట. ఇక్కడ ఆవిడ వాళ్ళ ఆయన మాత్రమే ఉండాలట, మేమెవరూ ఉండకూడదంట. మమ్మల్ని బయటికి వెళ్ళిపోమంటుందండి. ఏదో చిన్నపిల్ల అదే సరి చెప్తాలి, నేను మాట్లాడాలి. ఏంటండి మీరు చెప్పేది? ఏంటంట మీరు చెప్పేది? ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేసినట్టు మమ్మల్ని కూడా బయటికి నెట్టేయమని నా ఎదుటే నా కొడుకు చదువుతుంది. డస్ట్బిన్స్ అంట. డస్ట్బిన్స్ అంతా డస్ట్బిన్స్. ప్రియా, ఆడపిల్లలు పుట్టే సాంప్రదాయం
మా పెద్దవాడు మాకు నేర్పలేదు కాబట్టి నేను ఆ పని చేయటం లేదమ్మా. అది కాదు బాబాయ్. ఆర్ బాయ్, అసలు నీకు గుర్తుందా? ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అది కాదు బాబాయ్. నేను ఆర్ బాయ్, పేరెంట్స్ని పట్టుకుని డస్ట్బిన్స్ అంటావా? డస్ట్బిన్స్ అంటావా? అసలు నీ చదువు నీ సంస్కారాన్ని కాదు కదా, కనీసం వివేకంతో కూడిన విచక్షణ ఇస్తుందేమో అనుకున్నాను. కానీ లేదు. అసలు తల్లిదండ్రులు కూలీ నాలు చేసుకుంటూ తమ బిడ్డల్ని ఎందుకు చదివిస్తారో తెలుసా? పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఆకలి తీరుస్తారని కాదు, వాళ్ళు పెద్ద ఎదుటి వాళ్ళ ముందు చేతులు చాచకూడదు. అది కాదు బాబాయ్. నేను చెప్పేది వినండి. ఏది కాదమ్మా, ఏది కాదు. 9 మాసాలు పోసి తన ప్రాణాన్ని పడంగా పెట్టి నీకు అమ్మ బ్రతుకునివ్వకపోతే అసలు నీకు బ్రతికే లేదు. అంతెందుకు మీరు పనిచేసే ఆ కంప్యూటర్లో మదర్ బోర్డు లేకపోతే అది పని చేయదమ్మా. 9 మాసాలు పోసి అమ్మ నీకు జన్మనిస్తే నాన్న తను మూడుగా మారిపోతున్నా మీ బ్రతుకుల్ని చక్కదిద్దడం కోసం తను మూడుగా మారిపోతాడమ్మా. అలాంటి అమ్మా నాన్నల పట్ల ప్రేమ ఆప్యాయత పెంచడం కాదు, ప్రేమను పెంచుకోవాలి, బాధ్యతను పంచుకోవాలి. అది మర్చిపోయి పేరెంట్స్ని పట్టుకొని నువ్వు డస్ట్బిన్స్ అంటావు. ఈనాటి ఈ తరానికి ఫ్యాషన్ అయిపోయింది తల్లి, ఫ్యాషన్ అయిపోయింది. ఇది బాగానే ఉందండి. దొంగల పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినట్లు ఈ నీతులు ఇప్పుడు చెప్పడం కాదు, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పాలి. అత్త మామల విలువ తెలిసేలా ఆడపిల్లని సక్రమంగా పెంచాలి. అప్పుడే అజ్ఞానంతో ఇలాంటి మాటలు మాట్లాడకుండా అహంకారంతో ఇలా ప్రవర్తించకుండా ఉంటారు. ఆ మాట మీకు కూడా వర్తిస్తుంది కదా డాడీ. మీరు కూడా మీ కూతుర్ని అలాగే పెంచాలి కదా. మనం చేస్తే ఒప్పు, ఎదుటి వారు చేస్తే తప్పు. మన ఈగోకి మనం పెట్టుకున్న ముద్దు పేరు ఆత్మాభిమానం. ఎదుటి వారి ఆత్మాభిమానానికి మనం ఇచ్చే పేరు అహంకారం కదా డాడీ. పెద్దవాడితో అలా మాట్లాడకూడదయ్యా. నిజమే అన్న, కానీ ఆ పరిస్థితి వీళ్ళే కల్పించారు. సంస్కారవంతులు కాబట్టి ఇంకా మా గురించి మంచిగా ఆలోచిస్తున్నారు, కానీ ఆ విషయం ఇంకా బావాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. నువ్వు చెప్పేది ఏమి నాకు అర్థం కావట్లేదయ్యా. మీకే కాదు, ఇలాంటి పేరెంట్స్కి, ఈ జనరేషన్ పిల్లలకి అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికే నేను ప్రియ ట్రై చేస్తున్నాను. నిన్న మా చెల్లెలు నేను తెలిసి తెలియక మాట్లాడి మిమ్మల్ని మీ అబ్బాయిని చాలా హర్ట్ చేశాను. నిజం చెప్పాలంటే తను చాలా మంచిది, కానీ ఈ రోజుల్లో బయట ప్రపంచ ప్రభావం చాలా తేలిగా మనపై పడుతుంది. మా చెల్లి కూడా అలాగే తొందరపడి నోరు జారింది. తన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను, మమ్మల్ని క్షమించండి. లేదన్నయ్య, నేనే సరిదిద్దుకుంటాను. అంకుల్, నేను మీతో చాలా తప్పుగా ప్రవర్తించాను. ఆకలేసినప్పుడు అమ్మ గుర్తొస్తుంది, ఆపద వచ్చినప్పుడు నాన్న గుర్తొస్తాడు. అలాంటి అమ్మ నాన్న మాకే కాదు అందరికీ ఒకటేనని తెలుసుకోలేకపోయాను. మిమ్మల్ని బాధ పెట్టాను, నన్ను క్షమించాను. నువ్వు నా బిడ్డ లాంటి దానివే. బిడ్డలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు మనసులో పెట్టుకుంటారా? అదేమీ లేదమ్మా, నేను క్షమించేశాను. శంకర్ గారు, దెబ్బ తగిలితే అమ్మ అంటారు, ఎవరైనా దెబ్బ కొడితే అమ్మ అంటారు. అలాంటి అమ్మా నాన్నల మనసు మీదే దెబ్బ కొడితే ఏ బిడ్డ తట్టుకోలేడు అని తెలుసుకోలేకపోయాను. నేను మీరు కోపంగా వెళ్ళిపోతే ఎందుకు అలా వెళ్ళిపోయాడు, నేనే తప్పుగా ప్రవర్తించాను అనుకున్నాను. కానీ నేను చేసిన తప్పేంటో అప్పుడు అర్థం చేసుకోలేకపోయాను. తెలిసి వచ్చింది. ఇట్స్ ఓకే ప్రశాంతి గారు, ఐ కెన్ అండర్స్టాండ్. కానీ ప్రపంచం చాలా పెద్దది, జీవితం ఎంతో చిన్నది. ఉన్నంతలో జీవితాన్ని హ్యాపీగా గడపలేక సమస్యలు కూడా తెచ్చుకుంటున్నాం. మంచి చెడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనకు అండగా ఉండేది మన సొంత వాళ్ళే. తెలియక తప్పు చేస్తే మనం దండించిన, మనం సమస్యల్లో ఉంటే మనల్ని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాం. ధైర్యం చెప్పేది మన తల్లిదండ్రులే. మన సొంత వాళ్ళు గుండెల్లో ఉండిపోతారు, బయట వాళ్ళు గడప బయటే ఉండిపోతారు. చాలా థ్యాంక్స్ వదిన. మా అన్నయ్య చాలా అదృష్టవంతుడు. మా అన్నయ్య కూడా చాలా అదృష్టవంతుడు. అవును ప్రశాంతి, మా అన్నయ్యకి నువ్వు బాగా నచ్చావు. కాకపోతే తన పేరెంట్స్ని నువ్వు అలా అనేసరికి చాలా బాధపడ్డాడు.
మీ పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా అన్నయ్య నాకు ఈ విషయాలన్నీ చెప్పారు. నీ తప్పేంటో నీకు తెలియచేసి నిన్ను మా అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో నీతో కాస్త చాలా రూడ్గా మాట్లాడాను. నీకు కూడా సారీ. మిమ్మల్ని కూడా ఇష్టం వచ్చినట్టుగా అన్నాను. ఐఎమ్ రియల్లీ సారీ అంకుల్. అయ్యో సారీ ఎందుకులేమ్మా, పెద్దవాళ్ళుగా మేము చేయవలసిన పని చిన్నవాళ్ళైనా మీరు చేశారు. ఇంత పెద్ద బాధ్యత భుజానేసుకొని మా పని తేలిక చేశారు. మేమే మీకు థాంక్స్ చెప్పాలి. రామారావు గారు, మీరు మమ్మల్ని క్షమించాలి. లేవండి, ఏం పర్వాలేదు, నేను క్షమించేశాను, ఇబ్బంది ఏమీ లేదు. మీరు మమ్మల్ని క్షమించిన నిజమైతే మా అమ్మాయి ప్రశాంత్ని మీ ఇంటి కోడలుగా చేసుకోవాలి. అలాగే నాకేం అభ్యంతరం లేదు. ఇదిగో, ఇప్పుడే నేను ప్రామిస్ చేస్తున్నా. నేను ఒప్పుకోను. ఇంటికి పెద్దవాడు మీ అబ్బాయికి పెళ్లి చేయకుండా మీ అమ్మాయికి పెళ్లి చేస్తారా? అదేంటమ్మా, నిన్ననే కదా మీకు పెళ్ళి అయిపోయింది. మేమిద్దరం ప్రేమించుకున్నాం కానీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. మన ప్రశాంతి తన తప్పు తెలుసుకోవడం కోసం పెళ్ళయిందని అబద్ధం చెప్పాం. అయితే ఎగరే పంతులు గారిని పిలిపించి వెంటనే ముహూర్తాలు పెట్టించేసి ఇద్దరు పెళ్లిళ్ళు ఒకేసారి జరిపించేద్దాం. ఏమంటారు బావగారు? అలాగే బావగారు, మీ ఆవిడ మా ఆవిడ ఊపించి రాగానే ఇద్దరికి ముహూర్తాలు పెట్టించేద్దాం. లేకపోతే వాళ్ళు మనల్ని డస్ట్బిన్ లో పడేస్తారు. నిజమేనండి.